హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను బౌల్ పెట్టిన, బౌల్లో ఆయిల్ కూడా సరిపడా పోసి పెట్టినాను. 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేడెక్కిందండి. ఆనియన్స్ ఫ్రైకి సరిపడా ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఇట్లా ఫ్రై అయితే చాలండి, లైట్గా. ఎందుకంటే కాకరకాయ ఫ్రై కదా, ఫ్రై వెంట అవి వేగితే ఏమవుతుందంటే ఈ ఆనియన్స్ అనేది బాగా నల్లగా అయిపోతాయి. నల్లగా అయిపోతే మాడు వాసన వస్తుంది, మనకి ఇష్టం అనిపించేది. సో ఈ స్టేజ్లో మనము కాకరకాయ యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కాకరకాయ వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా మనము స్టవ్ మీడియంగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలి. అంతలోపు మనము దీనికి కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే వెల్లుల్లి కారంతో చేస్తానండి, సూపర్ అవుతుంది టేస్ట్. సో వెల్లుల్లి కారం వేసి నేను కాకరకాయ ఫ్రై చేస్తాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను మీకు అది చూపిస్తాను. అంతవరకు కాకరకాయ మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టి వేపుకోవాలి. ఇప్పుడు మనము వెల్లుల్లి కారం ఎట్లా తయారు చేసుకోవాలంటే, ఒక 10 పీసెస్ అనుకోండి, ఇట్లా ముక్కలు. ఈ 10 పీసెస్ ఎండు కొబ్బరి, ఒక 3 ఎండుమిర్చి, ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను వెల్లిపాయలు, ఒక 1 స్పూను ఉంటే కనుక ధనియాలు వేసుకోండి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అండ్ కారం, ఇవన్నీ మనము మంచిగా మిక్సీకి పట్టుకోవాలి. ఇది కారం కూడా యాడ్ చేయాలి. కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేస్తున్నాను. ఒక 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను నేను. కాకరకాయ ఎక్కడి దాకా వేగిందో ఒకసారి చూద్దాం. మూత పెట్టొద్దు, చూడండి ఫ్రెండ్స్. మూత పెట్టకుండానే ఇట్లా ఫ్రై చేయాలి. మూత పెట్టకుండా ఫ్రై చేస్తేనే మనకు అది వాటర్ అనేది తొందరగా ఇంకిపోతుంది, ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసిరు కదా ఫ్రెండ్స్, కాకరకాయ ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా. నేనైతే కొంచెము స్పైసీగా ఉండాలని చెప్పేసి నేనైతే ఒక 2 స్పూన్స్ అయినా, లేదు అని అంటే 3 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేసినాను. ఇప్పుడు ఇది ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనియాలి. ఈ వెల్లుల్లి కారం కూడా, ఇందులో మనము కొబ్బరి, జీలకర్ర, వెల్లిపాయలు, ఎండుమిర్చి, కారము వేసినాం కదా, ఇది అనేది ఇట్లా మంచిగా ఫ్రై అవ్వనియాలి. ఇదే స్టేజ్లో ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అయితే చాలు, ఎందుకంటే కాకరకాయ కొంచెం అంతనే ఉంది కదా, ఒక 1/2 స్పూను. ఇప్పుడు మనము కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీ ఇష్టం ఉంటే పసుపు కూడా యాడ్ చేసుకోండి. నాకైతే పసుపు అంత అవసరం ఉండదు, అందుకని చెప్పేసి నేనైతే వేయలేదు. మీ ఇష్టము, మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత ఆయిల్లో నేను డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. చూసిరు కదా ఫ్రెండ్స్, మన కాకరకాయ వెల్లుల్లి ఫ్రై. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.